ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్ఐ విక్రమ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎస్ఐ విక్రమ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నవాబ్పేట్ మండలం సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి ఆ ప్రాంతంలో ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యుల అభ్యర్థులను, అదేవిధంగా కార్యకర్తలను అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఎన్నికల కమిషన్ కార్యదర్శి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఆ ప్రాంతంలో నవాబ్పేట్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ప్రచారం చేయవద్దు, మీరు డోర్ టు డోర్ తిరగవద్దు, ఒకవేళ ఆ రకమైన ప్రయత్నం చేస్తే మీ మీద కేసులు కడతామని చెప్పేసి ఒక భయాందోళన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఒక ఉదంతాన్ని ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో విక్రమ్ అనేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని తక్షణమే ఆ ప్రాంతం నుంచి తొలగించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఆ మండలంలో వారిని ఎస్ఐ విధుల నుంచి తప్పించాలని, మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వారిని ఎక్కడ కూడా విధుల్లోకి తీసుకోవద్దని, అదేవిధంగా వారిపై గతంలో నగర్ కర్నూలు జిల్లా బల్మూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్ కూడా కావడం జరిగింది. అత్యంత అవినీతిపరమైనటువంటి అధికారి ఆ ఎస్ఐ విక్రమ్ గారు. కాబట్టి ఎన్నికలని ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో నిర్వహించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కమిషన్ కార్యదర్శి గారు కూడా సానుకూలంగా స్పందించి మేము తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగిందని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.